సో డియర్ ఫ్రెండ్స్, జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో మనం ఇప్పుడు లెసన్ 27లో ఉన్నాం. సో ఈ 27th లెసన్లో నేను మీకు లాస్ట్ లెసన్లో మనం చెప్పుకున్నటువంటి అర్రేకి ఎక్స్టెన్షన్గా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ లెసన్లో చెప్పుకున్నటువంటి ఒకసారి ఈ అర్రే క్రియేషన్ అనేది చూసినట్లయితే, అంటే ఒక అర్రేని మనం ఎలా క్రియేట్ చేయాలి, అర్రే అంటే ఏంటి అనేది మనం లాస్ట్ లెసన్లో ఆల్రెడీ చూస్తాం. సో ఈ టైప్లో మనం ఒక అర్రేని యూజ్ చేసాం. ఓకే, సో ఒక అర్రేని క్రియేట్ చేసుకొని ఆ అర్రే నుంచి డాటాని గ్రాబ్ చేసుకోవడం జరిగింది, అంటే ప్రింట్ చేయడానికి. ఓకే, సో అర్రేస్ అనేవి రకరకాలుగా మనం క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఒక డిఫరెంట్ వేని నేను మీకు చూపిస్తాను. ఓకే, సో లెట్స్ సీ దట్. సేవ్ అండ్ రీలోడ్. ఓకే, సో మనం అర్రేని లాస్ట్ టైం మనం క్రియేట్ చేసిన విధంగా కాకుండా జనరల్గా ఒక లిమిటెడ్ అర్రేని క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాన్ని ఇంకో వే కూడా నేను మీకు ఈ ట్యూటోరియల్లో చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, వార్ సమ్ పీపుల్ అనుకోండి. ఓకే, ఒక వేరియబుల్. సో పీపుల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అర్రే. ఓకే, న్యూ అర్రే అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇలా ఇవ్వచ్చు, లేదా స్పేస్ ఇచ్చిన ప్రాబ్లం. ఓకే, ఎనీవేస్ ఇక్కడ ఏంటంటే 3ని నేను ఎంటర్ చేశానంటే దీంట్లో అంటే ఈ అర్రేలో మనకు ఎన్ని వాల్యూస్ ఉంటాయండి? 3 వాల్యూస్ ఉంటాయని మనం డిక్లేర్ చేసినట్లు అవుతుంది. సో అంటే ఒక డిక్లేర్డ్ వాల్యూస్తో మనం ఒక అర్రేని క్రియేట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. ఓకే, సో అది ఎలా ఉంటుందంటే పీపుల్. ఓకే, సో ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇండెక్స్ లిస్ట్లో ఎలా ఉంటుందండి? 0తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో 0 people 0 ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ సమీర్. ఓకే, సో అండ్ ఈ యొక్క లైన్ని అంటే ఈ యొక్క స్టేట్మెంట్ని మనం మళ్ళీ వాడాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని కాపీ చేసేస్తున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి పేస్ట్ చేస్తున్నాను. సో పీపుల్ 0 సమీర్, పీపుల్ 1 విక్రమ్. ఓకే, అండ్ పీపుల్ 2 సమ్ అజీమ్. ఓకే, సో ఇలా మనం ఒక డిక్లరేషన్తో, అంటే మనం ఆల్రెడీ ఒక అర్రేని క్రియేట్ చేస్తున్నాం, దాంట్లో వాల్యూస్ ఎన్ని ఉంటాయని డిసైడ్ చేస్తున్నామంటే 3 వాల్యూస్తో ఉంటుందని మనకు ముందే తెలుసు. అలాగే మనం డిసైడ్ చేసుకొని ఒక అర్రేని క్రియేట్ చేయడం ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే మీరు ఇక్కడ కూడా వాల్యూస్ని అసైన్ చేయొచ్చు, కానీ మనం ఈ విధంగా కూడా చేయొచ్చు అని మీకు చెప్పడం కోసం నేను ఈ విధానాన్ని చూపించడం జరిగింది. సో యాజ్ యూజువల్గా దీన్ని ఎలా ప్రింట్ చేస్తామండి? డాక్యుమెంట్ డాట్ రైట్ parentheses. సో ఇందులో పీపుల్, మీరు ఏదైతే వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటారో ఆ వాల్యూని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఓకే, 0 అన్నప్పుడు ఏం ప్రింట్ చేస్తుందండి? సమీర్. ఓకే, సో ఇది ఒక వే. ఓకే, కానీ అంటే మనం లాస్ట్ టైం చూసింది ఏంటండి? ఇక్కడ వాల్యూస్ని ఎంటర్ చేస్తూ కామాతో సపరేట్ చేస్తూ వెళ్ళాం. అలాంటి సమయంలో ఏంటంటే మనం కౌంట్ చేసి, అంటే 0 1 2 అని కౌంట్ చేస్తూ మనం వాటి యొక్క ఇండెక్స్ నెంబర్ని కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఆటోమేటిక్గా ఇక్కడ కనిపించేలాగానే మనం ఇండెక్స్ నెంబర్ని ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఇండెక్స్ నెంబర్ని ఈజీగా డిసైడ్ చేస్తున్నాం. అలాగే ఒక ఫిక్స్డ్ వాల్యూస్తో కూడినటువంటి అర్రేని క్రియేట్ చేసాం. ఈ అర్రేలో మనకు 3 వాల్యూస్ని స్టోర్ చేసాం. సో ఈ విధంగా ఒక ఫిక్స్డ్ వాల్యూస్తో మనం ఒక అర్రేని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఒక డిఫరెంట్ వేలో అర్రేని ఎలా క్రియేట్ చేయాలి అనే అంశాన్ని మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్,
కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకు ఒక అరేలో ఎన్ని వాల్యూస్ ఉంటాయో తెలియదు. ఓకే, ఇది తీసేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, మళ్ళీ దాన్ని చూస్తూనే మీరు ఆలోచించినట్లయితే మీకు అది మైండ్లోకి వెళ్ళడం జరగదు. సో ఎనీవేస్, ఇక్కడ ఒక ఫిక్స్డ్ వాల్యూస్తో మనం అరేని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం అరే అనేది మనకు అవసరం, కోర్స్ అవసరం, కానీ దాంట్లో ఎన్ని వాల్యూస్ ఉంటాయో మనకు ముందు తెలియదు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు లేదా ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మనం ఆ అర్రేలో ఎన్ని వాల్యూస్, అసలు ఏం వాల్యూస్ అనేది కూడా మనకు ఒక ఐడియా లేకుండా మనం ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉండొచ్చు. లేదా పీపుల్స్ చాయిస్, ఓకే, అంటే యూజర్ చాయిస్కి మనం వదిలేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ కదా, లిస్ట్ కదా, మీరు యాజ్ ఎ ప్రోగ్రామర్ మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి వాల్యూస్ని అసైన్ చేయకుండా దాన్ని లైట్ తీసుకొని, అంటే ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేసి యూజర్కి యూజ్ చేసుకోవడానికి మనం అప్లికేషన్ని ఇవ్వడం జరుగుతుంది. ఐదర్ అది వెబ్ అప్లికేషన్ కావచ్చు, లేదా అవుట్ స్టాండింగ్ అప్లికేషన్ కావచ్చు, కంప్యూటర్ అప్లికేషన్ కావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం యూజర్కి చాయిస్ ఇచ్చినప్పుడు మనం దాంట్లో ఉన్నటువంటి వాల్యూని అదేంటి వాల్యూ అనేది మనకు తెలియకపోవచ్చు ముందు. సో దాట్ మనం ఎలా క్రియేట్ చేయాలి, అప్పుడు వార్, ఓకే, ఏదైనా కావచ్చు. ఓకే, థింగ్స్ ఆర్ వాట్ వి కాల్ సమ్, ఓకే, థింగ్స్ అనుకోండి. సో న్యూ అర్రే తీసుకున్న తర్వాత ఇలా ఎంటీ అర్రే, ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ వాల్యూస్ అంటూ ఏముండవు అనమాట. ఒక ఎంటీ అర్రేని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. సో ఈ ఎంటీ అర్రే అనేది ఎందుకంటే ఒక్కోసారి మనం పీపుల్కి అంటే యూజర్స్కి మనం ఈ యొక్క ఇండెక్స్ ఐటమ్స్ని యాడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినప్పుడు, అంటే తర్వాత ఎప్పుడో అవి యాడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లేదా మనం ప్రోగ్రామింగ్ చేస్తున్న వేలో మనకు మళ్ళీ ఒక సందర్భంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొన్ని వేరియబుల్స్ మీరు క్రియేట్ చేస్తూ వెళ్తారు. ఓకే, 2 అండ్ var సమీర్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇలా మీరు కొన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గుర్తొచ్చింది, అరే మనం అరేని యూజ్ చేయాల్సినటువంటి ఒక సందర్భం ఇది అని మీకు అనిపించింది అనుకోండి. సో లెట్స్ యూజ్ దట్ అరే అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీరు ఇక్కడ ఇండెక్సింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే కొన్ని పనులు లేదా కొన్ని వేరియబుల్స్ని మీరు క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గుర్తొచ్చింది. సో ఇక్కడ మీరు స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశారో అప్పుడు మీకు తెలియదు దీంట్లో ఏముంటుంది అనేది. సో థింగ్స్ యాజ్ యూజువల్గా 0తో స్టార్ట్ చేయాలి. సో థింగ్స్ అంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఫిష్, ఓకే, ఫిష్ అనొచ్చు. ఓకే, థింగ్స్ బదులు ఫుడ్స్ అనొచ్చు, లేదా పెన్ అనుకోండి. ఓకే, ఎనీవేస్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంతే. ఓకే, సో దీన్ని కాపీ చేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఇక్కడ ఇలా ఎంటర్ చేస్తూ వెళ్తున్నాను. సో ఇక్కడ పెన్, బుక్, వాట్ వి కాల్ ఎనీథింగ్, కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్. ఓకే, సో ల్యాప్టాప్ కూడా ఒక థింగే కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా మనం ఎక్కడైనా సరే, అంటే మనకు అవసరం ఉన్న చోట మీరు కొన్ని వేరియబుల్స్, అంటే కొన్ని పనుల తర్వాత కూడా కొన్ని వేరియబుల్స్ని క్రియేట్ చేసిన తర్వాత కూడా మీరు ఈ విషయాన్ని లోడ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఒక ఎంటీ అర్రేని మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు దాంట్లోకి ఎప్పుడైనా సరే మీరు ఈ యొక్క ఐటమ్స్ అనేవి, లిస్ట్ ఐటమ్స్ అనేవి లోడ్ చేసుకునే లేదా స్టోర్ చేసుకునే అవకాశం మీకు ఇక్కడ ఉంటుంది. సో ఇది వర్కౌట్ అవుతుంది, చూద్దామా. సో డాక్యుమెంట్ డాట్ రైట్, ఇక్కడ మీరు ఇది ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఇది టైప్ చేయాల్సి ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఓకే,
సో చూడండి ల్యాప్టాప్ అనేది ప్రింట్ అయిపోయింది. ఎలా అంటే ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎక్కడో అరేని క్రియేట్ చేశారు. ఆ తర్వాత యూజర్సే యాడ్ చేశారో లేదా మీరే గ్రాబ్ చేసుకున్నారో ఎక్కడి నుంచి సర్వర్ నుంచి ఓకే డేటాబేస్ నుంచి మీరు గ్రాబ్ చేశారో సో ఏ విధంగానైనా సరే మీరు ఒక ఎంప్టీ అరేని క్రియేట్ చేసి దాంట్లో ఎప్పుడైనా సరే లిస్ట్ ఐటమ్స్ని మీరు యాడ్ చేసుకొని వాడుకునే వీలు అనేది మీకు ఇక్కడ కల్పించబడి ఉంది మీ యొక్క జావా స్క్రిప్ట్లో. సో ఇది ప్రాక్టీస్ చేయండి, మీరు చాలా చక్కగా నేర్చుకోవచ్చు. ఇది మీకు చాలా యూస్ఫుల్ కూడా. ఒక జావా స్క్రిప్ట్ ఎక్స్పర్ట్గా మీరు మారాలనుకుంటే డెఫినెట్గా మీరు ఇవన్నీ టెక్నిక్స్ని ఇవన్నీ ట్రిక్స్ని చాలా చక్కగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఓన్లీ వీడియో చూడడమే కాకుండా ప్రాక్టీస్ అనేది డెఫినెట్గా చేయాల్సి ఉంటుంది. ఓకే మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే మీకు వస్తుంది కాబట్టి సో డూ ప్రాక్టీస్. అండ్ ఇక్కడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ అయితే కనుక మీ మెయిల్కి మా యొక్క న్యూ ట్యూటోరియల్స్ ఏవైతే ఉంటాయో లేటెస్ట్ ట్యూటోరియల్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా మీకు మెయిల్ చేయబడతాయి. కాబట్టి మీరు దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అని మీకు అనిపిస్తే మీరు దయచేసి మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ గూగుల్ ప్లస్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మా వీడియోలను షేర్ చేసుకోండి. ఓకే సో షేర్ చేయడం ద్వారా మీరు మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేసిన వారు అవుతారు. సో ప్లీజ్ షేర్ మై వీడియోస్, ప్లీజ్ like my videos. Finally, thanks for watching this video.